వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ కపుల్ ని తీసుకొచ్చా అండి. బేసిక్ గా మన అన్న గొంతు వింటే చాలు అబ్బా ఇంత బాగా పాటలు పాడతారా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ వ్లాగ్స్ చూస్తే అరే ఇంత చక్కటి ఫ్యామిలీని మనం ఎప్పుడు చూడలేదే. అండ్ ఎప్పుడో మనం అంటే చిన్నప్పుడు మనం ఉమ్మడి కుటుంబం సాంప్రదాయాలు ఇలాంటివన్నీ చూస్తున్న వాళ్ళం కదా. బట్ వీళ్ళ వీడియోస్ చూసాక ప్రతి ఇంట్లో కూడా అరే మనం ఇలా ఉంటే ఎంత చక్కగా ఉంటుందన్న ఆలోచన వీళ్ళు పుట్టించారు. సో ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? సో మీ అందరికి ఎప్పటి నుంచో యూట్యూబ్ లో పరిచయమైన వ్యక్తులే అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. సో స్వప్న స్వామి వ్లాగ్స్. మరి ఏంటి వీళ్ళ లైఫ్ జర్నీ, ఎలా వీళ్ళు యూట్యూబ్ లోకి వచ్చారు అండ్ వీళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ ఫేవరెట్ కపుల్ కి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నామన్నా. ఏంటక్క అంత సైలెంట్ ఉన్నావు? మీరు అట్లా అడగండి, ఈ యాంకర్ తెలుసా అని అడగండి, కమెంట్ చేస్తారు. అది పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అయితే అన్న వాళ్ళ ఊరికి వచ్చాము. సో మరి అన్న గురించి చాలా విషయాలు ఆయన కూర్చొని ప్రత్యేకంగా ఆయన జర్నీ గురించి వీడియోస్లో అయితే చెప్పారు. బట్ ఒక ఇంటర్వ్యూలో మనం అడిగే ప్రశ్నకి ఆయన జర్నీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది కూడా నాకు ఒక కోరిక అయితే ఉంది. సో అందుకే చాలా విషయాలు అన్నని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్న ఒక గొప్ప సింగర్ అండ్ పాటతోనే ఒక లవ్ స్టోరీని ముందరికి కదిలిచ్చాడు, ఒక పాటతోనే బ్రేకప్ కూడా జరుపుకున్నాడు. అండ్ లైఫ్ ఎలా ఉందనేది ప్రతిదీ కూడా అన్నని అడిగి తెలుసుకుందాము. అండ్ ముఖ్యంగా ఈ వీడియో శేఖర్ అన్న తీస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు వచ్చేసి మనకు ఆదాన్ టాకీస్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకు ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మన ఊరికే వస్తారు ఈరోజు. అయితే పొద్దున 9 గంటలకే వస్తున్నారు, ఇంకా కొంచెం రావట్లేదు. ఇక టైం పడుతుంది. ఆల్మోస్ట్ 11 అవుతుంది టైం ఇప్పుడు కూడా. ఇంకొక 10 నిమిషాలు అయితే 11 o'clock యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ కావాలి. ఇక మనం కూడా కొంచెం లేట్ అయింది, వాళ్ళు కూడా కొంచెం లేట్ అయినట్టుంది. ఆల్మోస్ట్ దగ్గర వరకు రావచ్చు. ఇక మన వాళ్ళు రెడీగా ఇమ్మంటే చూడు. ఏం సప్న, సేమ్ సారీయా? మంచిగా అందుకే మళ్ళీ ఇదే కట్టుకుంటాం. మంచిగా ఉందంటే అదే కట్టుకుంటున్నావా? ఓకే ఓకే. అవుతుంది ఎలా మరి జుట్టు వేసుకుంటే అయిపోతుంది. ఇంకేమైనా జుట్టు ఒకటే ఉందా, ఇంకేమైనా ఉందా? బొట్టు పెట్టుకుంటే వాళ్ళు వచ్చినాక పెట్టుకుంటా. ఎందుకు? మళ్ళీ మేకప్ పౌడర్ వేసుకుంటే అంత పోతుంది. మేకప్ వేసుకుంటావా? చీ, మేకప్ అంటే ఆ మేకప్ కాదు బావా, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అంతే. ఇది కొత్త స్టైల్ అరే మళ్ళా? చిన్నపిల్లల చిన్న జడనా? చిన్నపిల్లల చిన్న జడ. వావ్. ఇంట్లో పని అంతా అయిపోయిందా? పని అయిపోయింది. వాళ్ళకి లంచ్ ఎట్లా ప్రిపేర్ చేద్దాం? బయట తెద్దామా? నీ ఇష్టం, బయట తెద్దామంటే అయినా టైం ఉండదు. చేసేంత టైం ఉండదు నాకు తెలిసి. 12-1 గంట అవుతుంది. అవును, అన్న టైం గడిచి. ఇంకెట్లుందో ఆడ సిచ్యువేషన్, గాలి ఎట్లా వస్తుందో ఇంకా అవన్నీ చూడలేము మనం. ఎట్లుంటుందో ఏమో పరిస్థితి. వావ్. ఎప్పుడు నేర్చుకున్నారా ఈ జడలేసుడు శిరీష? అంటే ఇంటి దగ్గర అన్న బిడ్డకి వేస్తుండే, అంటే ఇష్టం వచ్చిన స్టైల్ గా రోజుకొకటి అలవాటు చేస్తుండే. ఆమెకి ట్రై చేస్తుండే. తొందరగా అయితే స్కూల్ పిల్లలకి వేయాలి రోజుకో జడ అర్థమవుతా ఉంటుంది. కొత్తగా వేయచ్చు కదా. కానీ ఇట్లా ఎంటికలు తేలుతున్నాయి కదా మరి. మరి ఎట్లా అందం వస్తాయా? అబ్బాబ్బా, నీ అందం చూడు బావయ్యో, భువనగిరి బొట్లు గజ్వెల్లి గాజులు. అటు కూడా సేమ్ అరా? ఇట్లనేనా? అట్లనే అలేసి మళ్ళీ వెనక తీసుకొచ్చి మళ్ళీ అంత ఒక దగ్గర వెళ్తావా? ఇలాంటి జడ ఎప్పుడైనా వేసినావారా? ఇదే జడ నాది. అందుకే మళ్ళీ ఎట్లనే తయారవుతున్నా. మ్యారేజ్ డే రోజు ఎట్లా తయారైందో సేమ్ అంతేనా? సింపుల్ గా. పూలు పెట్టుకున్నావు మరి? నేను జ్యోతిని దమ్ చేసి పూలు తెచ్చిందా? తెచ్చింది పెట్టుకుంటా. అప్పటి వరకు మళ్ళీ ఆకలి అవుతుంది, మనకు భయం అవుతుంది. తిని మరి మళ్ళా ఆకలి అంటే భయం నాకు. తినబో మరి మళ్ళా. ఏ తిన, కడుపు టైట్ ఉంటే మాటలు మాట్లాడలేం మళ్ళా. మళ్ళీ వీళ్ళు ఏం అడుగుతారో నాకు తెలిసి వీళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ చూస్తారు అనుకుంటా. చూడకపోతే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ మ్యాక్సిమం చూస్తారులే, ఎందుకంటే అదే కానీ తొందరగా కానీరా. అయిపోయింది. జుట్టు వేసుకొని తయారైతేనే ఉంటా. ఇంకేం లేదు, ఏం పెట్టా, కమ్మలు ఇవే ఉంచుకుంటా. సరేరా. చిన్నగానే ఉన్నాయిరా. చిన్నగా ఉన్నాయి, పెద్దవి పెట్టుకోరా. బుట్టాలు కమ్మల్ బుట్టాలు విరిగిపోయినాయి. పెరిగిపోయినాయి. సారీ, పెరిగిపోయింది. అది పెరిగిపోయినాయి అనుమాని ఇప్పటికి 20 సార్లు చెప్పిన నీకు. నువ్వు వంటలు అద్దం అబ్బా ఎంత నీట్గా ఉందో నా సామి రంగా. మంచిగా లేదా అబ్బా? కనిపిస్తుంది సప్న. మొన్ననే చూసిన మొన్ననే. చూడు ఎంత మంచిగా చూడు. అటు ఆ వంట రూమ్ లో పోయి ఇంట్లో పోయి అద్దం ముందు చూసుకొని ఇట్లా అనుకుంటానే. అట్లా అనుకుంటే అద్దం అంతా పాడవుతుందా? దాని కదలేదా మళ్ళీ మీరు వాడతారు. మా మీద ఎత్తి సప్న, అటు ఇటు పోయి మా మీద ఎత్తి. రెడీ అవుతుంది. ఏమేమి పెట్టుకోరు? ఏం పెట్టుకోవాలి? ఏమన్నా ఇల్లు గిన్నె ఉంది. ఆడికి పోతున్నామో హడావిడి వాళ్ళు వచ్చేటప్పుడు ఇంత నిమ్మలంగా ఉన్నారు మీరు.
ఏ వాటర్ బాటిల్ తీసుకున్నా చీరలు తీసుకురావాలి నేను అన్నం ముచ్చేది ఇంకా 2 చీరలు తీసుకురా. 2 ఎంతమంది వచ్చారు వాళ్ళు? వాళ్ళు ఇద్దరే వచ్చారు. ఇద్దరేనా? మనం ఒక 3 4 సరే మాట్లాడుకుందాం. డన్. నువ్వు ఇంకా స్నానం చేయలేదు శిరీష? నేను ఇప్పుడు ఎందుకు ఇంత టైం పట్టింది మీకు? పని అయింది. పని పొద్దున్న ఏం చేసారు అంతగానో? బట్టలు బాసాలు చాలా ఉన్నాయి కదా. మీరు అంటాడు బట్టలు బాసందే అన్నారు, ఇంకా వేరేది ఏమనుకోరు కదా. వాషింగ్ మిషన్ వద్దంటారు మళ్ళీ. తిన్నారా లేదా? టిఫిన్ చేసారు లేదా? కదా నార్మల్గా అయిపోయింది. టిఫిన్ చేసేదా అన్న? వద్దు ఇట్లా సార్ వస్తా ఉన్నాడికి నేను వచ్చింది తొందర రెడీ చేసుకొని రా. తొందరగా రెడీ రైస్ పెట్టాలి, అన్నం పెట్టాలి. ఫుడ్ తినండి మనం. ఏమో తెలియదు, ప్రస్తుతానికి మన మట్టుకైతే పెట్టినా. సరే ప్రిపేర్ చేసి అయితే నువ్వు రా. అప్పలోపు నేను ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాడా. గెస్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంత దూరం లేదు. సరే నేను ఈ చైర్ తీసుకుని పోతా. ఇంకేమైనా కావాలా? వాటర్ అయితే పెట్టుకోండు. సరే నేను పోయిస్తాను మరి. సరే. లొకేషన్ బాగుంది మీకు నిజంగా. మనం అంత దూరం పోయి వాళ్ళు ఈయన పెట్టుకుని బెటర్. అప్పుడు కూడా ఇప్పుడు మన పిల్లల్ని ఎత్తుకొని మనం మన పాప స్కూల్ ఇదే బెటర్. ప్రశాంతంగా ఉంది మళ్ళీ మన లొకేషన్ కూడా. కానీ సౌండ్సే ఏమన్నా మైక్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. చెప్పలేం, చూద్దాం. అంటే ఊర్లో ఇప్పుడు ఏం ఫెస్టివల్ లేదు కాబట్టి ఏం కాదు. ఏమైనా ఉంటే మాత్రం మైక్ సౌండ్ కానీ బ్యాండ్ సౌండ్ కానీ సంథింగ్ వస్తుంటుంది. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అయితే ప్రెసెంట్. ఎయిర్ సౌండ్ ఏమైనా వస్తుందా? ఏం రాదన్న, మన మైక్స్ కూడా ఇబ్బంది ఏం లేదు. అదని టాకీస్ వీడియో తీస్తున్నారా? ఓకే, అట్లా చెప్పండి, నాకు అర్థం కాల. మీరు అట్లా అడగండి, ఈ యాంకర్ తెలుసా అని అడగండి, కమెంట్ చేస్తారు. అది బెస్ట్ కదా, ఫేమస్ అన్న కూడా. అన్న మాట అనకన్నా, నేను ఏదో చెప్పించిన అట్లా ఏం లేదు. మీరు చాలా లక్షలలో చూస్తారు. అవునవును, లేడీస్ బాగా చూస్తారన్న. లేడీస్ అసలు యూట్యూబ్ చూసేదే ఎక్కువ లేడీస్. నా ఇంటర్వ్యూస్ 80% ఫీమేలే చూస్తారు. ఫీమేల్ చూస్తారా? అది పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, గుర్తుపెట్టుకోండి. అవునా? అయ్యా, అన్లక్కీ గర్ల్స్. అన్లక్కీ గర్ల్స్ అనకండి, మళ్ళీ ఫీల్ అవుతారు. సో మొత్తానికి అయితే మనం వచ్చేసామండి. పేరు షామీర్పేట. షామీర్పేట, సెరూర్ నగర్, 2 తిరుగుతున్నాయి నా నోట్లో పొద్దు నుంచి. షామీర్పేటే కదా ఇది ములుగు నుంచి అడవి మసీద్. అడవి మసీద్ షామీర్పేట కాదు ఇది. అడవి మసీద్ అంటే మనకు సిటీ అవుట్కట్. మాకు ఒక డిబేట్ నచ్చింది ఆఫీస్ లో. షామీర్పేట షూట్ అన్న ఎంత గంటలో వెళ్ళిపోతా ఉన్నారు. లేదు 55 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి అన్న. 55 ఎందుకు ఉంటది, మాకు ఢిల్లా హైదరాబాద్ లని పంచాయతీ పెట్టినారు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పినాక నాకు అర్థమైంది. సో మీరు చూసుకోవచ్చండి, స్వప్న గారు, స్వామి గారు ఆల్రెడీ మీరు వీళ్ళ ఇంటర్వ్యూస్ కానీ బ్లాగ్స్ కానీ చూస్తూనే ఉంటారు కదా. మరి వీళ్ళలో మీకు ఏమి ఎక్కువగా ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నా పేరు తెలిస్తే కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ చెప్పేశారు కదా. ఓకే, కట్ చేయరా అయితే? ఓకే, కట్ చేద్దాం, దాని ఏం లేదు. సో ఈరోజు అయితే అన్న వాళ్ళ ఊరికి వచ్చాము. సో మరి అన్న గురించి చాలా విషయాలు ఆయన కూర్చొని ప్రత్యేకంగా ఆయన జర్నీ గురించి వీడియోస్లో అయితే చెప్పారు. బట్ ఒక ఇంటర్వ్యూలో మనం అడిగే ప్రశ్నకి ఆయన జర్నీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది కూడా నాకు ఒక కోరిక అయితే ఉంది. సో అందుకే చాలా విషయాలు అన్నని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే అన్న ఒక గొప్ప సింగర్ అండ్ పాటతోనే ఒక లవ్ స్టోరీని ముందరికి గదిలిచ్చాడు, ఒక పాటతోనే బ్రేకప్ కూడా జరుపుకున్నాడు. అండ్ లైఫ్ ఎలా ఉందనేది ప్రతిదీ కూడా అన్నని అడిగి తెలుసుకుందాము. అండ్ ముఖ్యంగా ఈ వీడియో శేఖర్ అన్న తీస్తున్నాడు. వీడియో లెంత్ ఎక్కువగా లేదు, శేఖర్ అన్న చేయి కూడా నొప్పి లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. ఎలక్షన్స్ కూడా చాలా టఫ్ జరుగుతున్నాయి. అది ఇప్పుడు కూడా ఇంకా ముందే చెప్పేస్తారు. ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు నన్ను ఏ కొత్త వర్క్ వస్తుండొచ్చు రాకపోవచ్చు. అండ్ మీ డ్రీమ్స్ ఏంటన్నా? ఆ డ్రీమ్స్ అన్న పొలిటికల్ గా చెప్పకండి, మీ బంధంలో చెప్పండి. ఇట్లే ఉంది అంటే ఇక్కడే అక్కడెక్కడికి టూర్ తీసుకుపోరా? పోతాం కదా. మరి అట్లా చెప్పండి. ఏం అడిగినా నేను కాదని అస్సలు లేదు, అస్సలు లేదు. ఏది అడిగినా 100%. కార్ ఆల్రెడీ చెప్పాడుగా, త్వరలో వస్తుంది కార్ అని. ఇంకో ఇల్లు కట్టాలన్న, ఇంకొక ఇల్లు. 2 ఇంకా నాకు నా లైఫ్ లో ఉన్నాయి 2 ఇంకా. కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. ఓకే, నచ్చిన ఇల్లు. ఓకే, ఇక్కడేనా మళ్ళీ హైదరాబాద్కి వస్తారా? చెప్పలేమన్నా, సందర్భాన్ని బట్టి చెప్పలేము దాన్ని. ఓకే, రావచ్చు, ఇట్లే ఉండొచ్చు. మరి ఓవరాల్ గా మిమ్మల్ని ఇంతగా ఇష్టపడి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ వీడియోస్ ని అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి చాలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అన్నీ చూసినాం కాబట్టి తమ్నెల్ ఫోటో అనేసరికి గతం ఇక అక్కడ ఆమె ఇక్కడ ఏమే వచ్చిండ్రా నాన్న మళ్ళీ అయిపోయాక
నేనేం చేస్తా అంటే అప్పుడప్పుడు ఒకవేళ నేను ఇంట్లో ఉంటలేను వీడియో కొట్టేసి నేను వెళ్ళిపోవాలి అలాంటప్పుడు తమ్నేల్ కోసం ఆడొచ్చితే ఇక మాట చాలా ఎక్కువ చేయదు వినరు వీళ్ళు ఇష్టం వచ్చింది వీళ్ళు చేస్తుంటారు. అందుకనే వీడియోలు ఎక్కడైనా మంచిగా అనిపించింది అంటే వీడియో అప్పుడే ఆఫ్ చేసి అక్కడనే తమ్నేల్ కొట్టేసి వెళ్ళిపోతా. వచ్చిన తర్వాత మనోడు చూసుకుంటాడు తమ్నేల్ ఎక్కడ ఉంది, ఏ వీడియో ఎక్కడ వస్తుంది మొత్తం చూసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి ఆ తమ్నేల్ ఎడిటింగ్ చేసి మళ్ళీ పెట్టేస్తాడు. అంటే ఇదంతా మ్యూజిక్ లో వస్తుంది కదా. ఓకే పనే ఇది కదన్న మనకి. అవును, కానీ యూట్యూబ్ ఒక అంత చాలా హెడ్ఏక్ ఉంటుంది, చేసుకోవాలి నిదానంగా, టెన్షన్ పడకుండా. ఎడిటింగ్ కి చాలా టైం పోతుంది. అప్పుడైతే 1 వీక్ పట్టేది నాకు ఒక వీడియో చేయడానికి. 1 వీక్ పడుతుండే. ఇప్పుడు టైం ఎంత ఉందో అంటే 20 నిమిషాల వీడియో ఉంది అనుకో, లేదు 20 నిమిషాల వీడియో ఉందంటే అర్ధగంటలో అయిపోతుంది. అర్ధగంటలోనే. సో మొత్తంగా అయితే మీ ఫేవరెట్ కపుల్ స్వప్న స్వామి గారి గురించి చాలా విషయాలు అయితే ఇంటర్వ్యూలో బయటకు వచ్చాయండి. అండ్ వీళ్ళ లవ్ జర్నీనే కాదు, వీళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా వీళ్ళు అనుకున్న సందర్భాలు ఎలా ఉంటాయి అండ్ అన్న మార్చుకోవాల్సిన 3 లక్షణాలు ఏంటో కూడా స్వప్నక నీట్ గా చెప్పారు. మరి ఈ ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి, త్వరలోనే రాబోతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంటర్వ్యూ 10th సండే 100% పొద్దున 11కి మార్నింగ్ 10 AM సండే రోజు ఫిక్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. మీ బుక్తో ఫోటో లేచిండ క్రియాంశ. వావ్, ఏం చేస్తున్నావు శిరీష? మీ అన్న ఫోన్ చేసిందా? క్రియాంశ దా, మమ్మీ వచ్చింది. ఆకలి అయితే లేదా? ఎటు పోయిందా అనుకోవచ్చు, పొద్దుగా సడన్గా లేచి చూస్తే. దా బేట దా. సరే అన్న అన్న ఉన్నాడు, నేను కూడా అన్న దగ్గర పోసి వస్తాం. మరి కొద్దిగా వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి. సరే బాయ్. సో టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఇంకా చాయ్ పెట్టలే, మన వాళ్ళు చాయ్ పెడతారేమో అనుకుంటే ఇటు ఇంటికాడ ఎవరు లేరు, ఇంట్లో లోపల ఎవరు లేరు, అందరు బయట కూర్చున్నట్టు. టీవీ పెట్టుకొని టీవీ చూసి పడుకొని లేచి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. బనానాలు ఉండే బనానాలు కూడా తిన్నారు. ఒక బనానా ఆడవాడేసారు. ఇప్పుడు అసలు ఇటు వేరు చూద్దాం. వీళ్ళు లోపల రా. నో, అలా కూడా లేరు. ఫోన్ వస్తుంది, అయితే బయట ఉన్నట్టు. బా నిమ్మలంగా కూర్చుర్రా. స్వప్న, ఏం స్వప్న బాగున్నావా? స్వప్న జుట్టేంది ఇట్లుంది? జుట్టేంది అట్లుంది? నూనె పెట్టుకున్నా. ఏం స్వప్న అంట ఇప్పటి నుంచి నేను, సరేనా? మళ్ళీ అలా స్వప్న. క్రియాంచమ్మలో రాయిలో బంగారు పండులో ఎండిల పండులో. ఏమైంది పండు? పైకెక్కుతున్నాడు. ఓయ్ అయ్యో, ఎక్కు ఇంకొంచెం ఎక్కురా. అయినా అని పాప, అయినా నా స్కూల్ అయిపోయిందా బేట? ఇది చూడు, బక్క అవుతున్నావు ఎందుకురా నువ్వు? ఇట్లా సమ్మర్లో బక్క అవుతుంది పాప, మళ్ళీ నార్మల్ టైంలో మంచిగా అవుతుంది. చూడు అరే చూడరా. హాయ్, బాగున్నావా నాన్న? హాయ్ చెప్పరా అందరికి హాయ్. అందరికంటే వాళ్ళందరికీ కాదు, వీళ్ళందరికీ హాయ్ అని. అందరికీ హాయ్ అను. ఇంకా ఏమెక్కు సేమ్ అప్పుడప్పుడు నీ లెక్కనే చేస్తుంది ఆమె కూడా. జ్యోతి, నీకు అల్లు మొక్కుతా బాంచన్, నువ్వు మట్టలు పెట్టుకున్నావు బాంచన్. ఈమె వ్లాగ్లో వస్తుంది, నువ్వు తీసుకున్నావు వీడియో. అయితే మా పెద్దమ్మ ఈమెకి మట్టలు పెట్టించింది. ఎప్పుడు? ఈరోజు మధ్యాహ్నం. బాగా ఎక్కడ చూసా నిన్న అత్తమ్మ తీసుకొచ్చింది. నైవేద్యం పెట్టినాక ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చాలా. మరి తీ పండు మాకిన లేదా? పండు మాకినే తీసుకొచ్చింది. మరి తోటలో ఇంకా మక్కలే కొంచెం కచ్చి ఉన్నాయి. మక్క పెట్టిరా? అయితే నువ్వేం తింటావు? తిని పెడతా, అంత కష్టపడుతున్నావుగా. తినడానికి ఎందుకు కష్టం? మరి బూడ్ ఆగో ఉన్నాయి, ఇంకా తీసుకురా. నేను కూడా తింటా. ఈ సమ్మర్కి బాడీ మొత్తం హీట్ అవుతుంది. టేస్ట్ మంచిగా ఉందా? బాగా మక్క పెట్టినట్టు ఇట్లా. నువ్వు కూడా తింటున్నావా రా? వానా ఎవరు ఇచ్చిరా? నాన్న తమ్ముడు ఎక్కిండా? స్టెప్స్ మొత్తం ఎక్కిండా? ఏడున్నారా? మొత్తం ఎక్కి నానా? ఇది కూడా ఎక్కువ ట్రై చేస్తుండే ఇంకా. ఏది? అందుకని వచ్చి ఇటు పట్టుకున్నా. అందుకనే ప్యాంట్ వేయాలన్నా, ఒక కాలు అట్లా మొక్కలు పట్టుకోదు. ఏది ఎందుకురా? తినవారా? ఇక బాలే అని చెప్పేసి పక్కన పెట్టింది. మిగతా
తెచ్చినా శిరీష నేను ఉత్తనే అడిగినా తింటానుగా అన్న బనానా తింటావా తినా 2 తెచ్చింది సిరి నీకోటి నాకోటి నేను 2 తినలేను 2 ఆల్రెడీ తెచ్చుకున్నావా మొన్న 2 తినలేను ఇప్పుడు నాన్న పాపకి ఇస్తా నాని బనానా తింటావా నువ్వు వద్దా ఇంకోటి 2 తెచ్చింది పిన్ని చాలా ఒకటి సరే తిను ప్రియాంష్ని ఒక రీల్ చూసిన పైన ఎట్లుందో ఒకసారి మీరు కూడా చూడదు కానీ ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలని చూడకూడదు మీరు సరేనా భయపడలానా ఎట్లుంటాడు పరిస్థితి యాక్చువల్లీ అట్లా దిగాడు రివర్స్ లో దిగుతాడు కానీ ఆ మెట్టు పెద్దగా ఉంది ఆయనకు దిగొస్తలేదు అలా అక్కడనే దిగి వెళ్ళిపోయింది పైన పోయేటప్పుడే ముంగట వెళ్ళిపోయింది పైదాకా పోయిండు కథ వచ్చేటప్పుడు వదిలేసేసరికి అక్క నమస్తే అక్క నమస్తే అక్క అయిపోయిందా దావత్ అంతా పెళ్లి కూడా పనులు అయిపోయినాయి ఎందుకు మటన్ చేపించారు జ్యోతికి మటన్ చేపించారు నీ కూడా వేసుకున్నావు అరే నీ కాలు మొక్కలుగా స్నానం చేసినావుగా అక్క ఇద్దరు ఒక దగ్గర ఉండరు అక్క ఆమె కూడా అదే అన్నది రాగానే స్నానం చేసింది సరే ఏం కాదు కాలు మొక్కితే అయ్యో ఆడేళ్ళ కట్నం పెట్టేసి అక్క ఆడేళ్ళ కట్నం ఓ శిరీష ఒక ఆయన మట్టలు చేయించుకుంటే కాలు మొక్కుతారు కాలు మొక్కినందుకు వాళ్ళు ఏమన్నా ఇవ్వాలి మరి ఏమి ఇస్తారు బియ్యం పోసుకొని వచ్చినాక బియ్యం ఇంకా పోయలే అక్క ఇప్పుడు పోసుకుంటారు అక్క ఏ టైం అయితే ఇంతసేపా పొద్దున 7 గంటలకు పోయిర్రా బియ్యం పోపించుకుంటారు అందుకని వీళ్ళు డిస్టర్బ్ కూడా చేయాలి ఫోన్ కూడా చేయలేదు బాగున్నాడా మరి అక్కున్నాక బాగుండా అరే బాగా చేస్తున్నాక నువ్వు అక్క బాగా చేస్తున్నా బాగా సాయం పోయిందటగా ఎంతసేపు బోర్కాడు పోయినా బోర్కాడు పోవచ్చు మాకి పోయిండు ఇడికి పోయి మాకి పోయిండా మాకి పోయినాక నేను మళ్ళీ ఒంటి మాడిపోయినా ఆ చెల్లెని తీసుకొని ఏమేమి తీసుకొని పోయి బట్టలు చేయించుకొని మేము ఇప్పుడు వచ్చిన లేట్ అయింది అక్క అక్క ఇటు బాగాదే కదా ఎవరు కదా వీళ్ళు తీసినంత మంచిగా లేదు సరే చూస్తావా ఇటు రైట్ అట్లా ఉండి చూడు అయితే ఫస్ట్ ఎత్తుకునే చేతులు ఆటం పెడుతుంది